సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం 11గా ఉన్నది, వ్యయము 11గా ఉన్నది, రాజపూజిత 3, అవమానం 6గా ఉన్నది. ఈ సింహరాశి వారికి గురువు 10వ స్థానంలో ఉన్నాడు. 14వ తేదీ మే నెల 2025 వరకు 10వ స్థానంలో ఉంటాడు. డిసెంబర్ 6, 2025 11 స్థానానికి చేరుతాడు. ఇది 11 అంటేనే ఉద్యోగ స్థానం, 11 అంటేనే వ్యాపార స్థానం, 11 అంటేనే లాభస్థానం. కావున అన్ని శుభాలు వరించేటువంటి విధంగా ఉన్నది. అనుకున్నటువంటి దాన్ని పట్టుదలతో సాధిస్తారు. అన్నింట్లో విజయం వరిస్తుంది. అంతటా సుఖం సౌఖ్యం ఉంటుంది. అన్ని శుభవార్తలు వింటారు ఈ సింహరాశి వారు. ఈ సమాజంలో గౌరవం పెరుగుతుంది. సంఘంలో ప్రతిష్టాత్మకమైనటువంటి గొప్ప వ్యక్తిగా ఒక ఘనతని దక్కించుకుంటారు. అద్భుతమైనటువంటి శక్తి మీలో ఉందని మీరు తెలుసుకుంటారు. మీకు మీరే నేను ఇంత గొప్ప వ్యక్తినా అని మీరు తెలుసుకునేటువంటి విధంగా ఆకస్మిక ధనలబ్ధి కూడాను ఏర్పడడంతో నేనింత గొప్పవాడినా అని చెప్పి మీరు భావిస్తారు. రాజకుమారుడు వేటకై వెళ్ళి ఒక చిత్రపటాన్ని చూసి ఆహా ఏం అందంగా ఉంది అని అంటాడు. మరి ఆ స్త్రీనే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. తీరా తన స్నేహితుడు వచ్చి రాజకుమారా, నువ్వు చిన్నప్పుడు మన పాఠశాలలో ఉన్నప్పుడు స్త్రీ వేషం వేసావు కదా, ఇది నీ ఫోటోనే అని చెప్పగానే అప్పుడు ఆ రాజకుమారుడు అనుకుంటాడు నాలో ఇంత గొప్ప అందం దాగుందా అని చెప్పి. అలాగే ఈ సంవత్సరం సింహరాశి వారు గురువు 10వ స్థానంలో ఉన్నాడు అంటే, గురువు 10 నుంచి 11కు మారాడంటే దశ అంటారు దాన్ని. 10వ స్థానాన్ని 11ని ఏకాదశ అంటారు. ఏకాదశ స్థానాల్లో సింహరాశి వారి గురువు ఉన్నాడు అంటే గొప్ప రాజయోగం వరిస్తుంది. దశమే గురుహు రాజయోగ అని జాతక శాస్త్రంలో ఉంది. నవమే గురుహు దశమే గురుహు, నవమంలో కానీ దశమంలో కానీ గురువు ఉంటే వాడు రాజయోగాన్ని అనుభవిస్తాడు. అలాగే ఇప్పుడు నేను చెప్పిన చిన్న కథ చెప్పానే, రాజయోగాన్ని వరించేటువంటి గ్రహం రాజకుమారుడే తనలో ఎంత గొప్ప సౌందర్యం ఉందా అని తెలుసుకుంటాడు. ఈ సింహరాశి వారు దశమంలో గురువు ఉండడం వలన వారిలో ఇంత గొప్ప శక్తి ఉందా అనేటువంటి విషయాన్ని ఈ సంవత్సరం తెలుసుకుంటారు. తప్పకుండా విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. తప్పకుండా మీరు ఆశించినటువంటి విధంగా రాజయోగాన్ని పొందుతారు. అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ రోగాలన్నీ కూడాను మీకు తొలగిపోయి మంచి మెడిసిన్ తీసుకోవడం వలన ఆ రోగాలు సమస్యపోయి ఆరోగ్యవంతులుగా మీరు సమాజంలో ఆరోగ్యంగా సంచరిస్తారు. గొప్ప వ్యక్తి అనే మహిమాన్వితమైనటువంటి వశీకరణ మంత్రాన్ని చదువుకోవడం వలన ఇంకా మంచి మేలైనటువంటి విజయాలు ఉంటాయి. క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ నమః గోపికాజన వల్లభాయ స్వాహ అనే మంత్రాన్ని కనుక ఈ సింహరాశి వాళ్ళు పఠించినట్లయితే అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి మీరు పూర్తి చేసుకుంటారు.